హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చక్కెర పొంగల్ చేయబోతున్నామండి. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదంలో ఇది కూడా ఒకటి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి ఈ చక్కెర పొంగలు. ఒక్కొక్కరు పెసరపప్పు వేస్తారు, ఒక్కొక్కరు పచ్చిశనగపప్పు వేస్తారు. కానీ ఎలా చేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వరమహాలక్ష్మి పండగకి అమ్మవారికి ఇలా చేసి పెట్టండి. పండగలు ఇప్పుడు ఎక్కువ హడావుడి లేకుండా ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకునేసి లీటర్ ఆవు పాలు వేసుకునేద్దామండి. ప్రసాదాలకి ఆవు పాలైతే చాలా మంచిది. ఒకవేళ అవి దొరకలేదంటే మీకు దొరికిన పాలతోనే చేసుకోండి. ఇప్పుడు వీటిల్ని స్టవ్ మీద పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్‌లో చక్కగా ఉడికించుకోవాలి. పాలు ఇలా కాగుతూ ఉండంగలోనే ఇంకొక పక్క మనం ఒక చిన్న బౌల్‌లోకి ఒక అరకప్పు రైస్ తీసుకునేద్దాము. ఇప్పుడు ఈ రైస్‌ని ఒకసారి శుభ్రంగా కడుక్కునేయాలండి. నైవేద్యాలు చేసేప్పుడు మనం నాన్ వెజ్ చేయని గిన్నెల్లో చేస్తే చాలా మంచిది ప్రసాదాలనేది. ఇప్పుడు రైస్ కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర గ్లాస్ నీళ్లు వేసుకునేసి, అలానే అరకప్పు పచ్చిశనగపప్పు కూడా వేసుకునేద్దాము. ఇప్పుడు వీటిల్ని కూడా కడిగి పక్కన పెట్టుకునేయాలి. ఈ లోపల మనం స్టవ్ మీద పాలు కూడా చక్కగా కాగుంటాయి చూడండి. పాలు ఇలా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న రైస్‌ని, పచ్చిశనగపప్పుని నీళ్ళతో సహా వేసుకోవాలండి. ఈ నీళ్లు మంచి నీళ్ళే వేసినాను నేను. అర గ్లాస్ వేసినాను. లీటర్ పాలకి అర గ్లాస్ నీళ్ళు వేసినానండి. ఒకవేళ మీకు నీళ్ళు వద్దు అనుకుంటే అచ్చం పాలతోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టకుండా ఇది ఇలానే మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. ఈ లోపల మనం ఒక చిన్న గిన్నెలోకి ఒక కప్పు నిండా బెల్లము, ఒక అర కప్పు నిండా చక్కెర వేసుకునేద్దాము. ఒకవేళ మీకు చక్కెర వద్దు అనుకునేస్తే మొత్తం బెల్లంతో అయినా చేసుకోవచ్చండి. ఇలా 2 వేస్తే చాలా బావుంటుంది ప్రసాదం అనేది టేస్టు. ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు నీళ్లు గూడా వేసుకునేసి, స్టవ్ మీద పెట్టుకునేసి దీన్ని చక్కగా కరిగించుకునేయాలి. ఒక పక్క మనం పాయసం బాగా కాగుతూ ఉంటుంది. ఇంకో పక్క బెల్లంని ఇలా కరిగించుకోవాలండి. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి, దీన్ని దించి పక్కన పెట్టుకునేద్దాము. ఇంకొక సైడ్ మనము ఈ పచ్చిశనగపప్పు, ఈ పాలు ఎంత ఉడుకుతూ ఉన్నాయి గదా! దీన్ని ఒకసారి గరిటెతో చక్కగా కలుపుకునేసి, దీన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ బాగా ఉడికించుకోవాలండి. మనకు రైసు మధ్యలో ఒకసారి ఇలా పట్టి చూడాలి. రైస్ అనేది మెత్తగా ఉడకాలి. ఇది ఇంకా కొంచెం టైం పడుతుంది. అంటే ఇంకొక 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాల తర్వాత మనకి రైస్ అనేది చక్కగా ఉడికింది చూడండి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒక పప్పు గూడా పట్టి చూస్తా ఉండాను. చూసారు గదా! మెత్తగా అయిపోయింది మనకి శనగపప్పు గూడా. ఇలా రైసు, పచ్చిశనగపప్పు చక్కగా ఉడికిపోయి ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనం కాంచి పక్కన పెట్టుకున్న బెల్లపు నీళ్లు వడగట్టి వేసుకునేయాలి. బెల్లపు నీళ్ళనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. పూర్తిగా చల్లారినా పర్లేదు. కానీ నేను గోరువెచ్చగా ఉన్నప్పుడే వేస్తా ఉండాను. ఇలా బెల్లం నీళ్లు కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా కలిపేసుకునేసి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి, దీన్ని దించి పక్కన పెట్టుకునేద్దాము. ఇందులో ఒక 2 యాలకులు దంచి వేసుకునేయాలండి. ఇలా దంచి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బాదం పప్పు, జీడిపప్పు, కొద్దిగా నెయ్యి వేసి వేసుకునేద్దాము. ఇందులో మీకు ఇష్టమైతే ఎండు కొబ్బరి గాని, ద్రాక్ష గాని కూడా వేసుకోవచ్చు. నేను అవేం వేయలేదు. బాదం పప్పు, జీడిపప్పు మాత్రమే వేసినానండి. డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టము. మనకు నచ్చినేటివి వేసుకోవచ్చు. ఒకవేళ మీకు పాయసం ఇలా తిక్కుగా వద్దు, పలచగా కావాలనుకుంటే ఇంకొంచెం పాలు కాంచి వేసుకోండి. ఇంతే అండి మనకు పచ్చిశనగపప్పు పాయసం అనేది రెడీ అయిపోయింది. ఈ వరమహాలక్ష్మి పండగకి అమ్మవారికి చేసి పెట్టండి. చాలా మంచిది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి.